ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఇవాళ ఈ అద్భుతమైన హాస్పిటల్ కు శ్రీకారం చుట్టినందుకు పెద్దలు కేసీఆర్ గారికి మేమందరం కూడా హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సనత్ నగర్ టిమ్స్ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తున్నది. సినిమాల్లో పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకి. కానీ ఇవాళ నేను సర్కార్ దవాఖానకే పోతా, నాకు ప్రైవేట్ హాస్పిటల్ వద్దు అనే స్థాయిలో నిర్మాణం చేసిన ఇంజనీర్లకు, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు, ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బందికి కూడా నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ వ్యవస్థ అంటే 3 బ్లాకులుగా ఉంది ఇక్కడ. మరి మొత్తం 1000 పడకలు 1000 బెడెడ్ హాస్పిటల్ ఇది. ఈ 1000 బెడెడ్ హాస్పిటల్లో 300 ICU బెడ్స్ ఉన్నాయి, 3 బ్లాక్స్ ఉన్నాయి. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, మా ఇల్లు నందినగర్ లో ఉంటుంది. ఆ నందినగర్ ఇల్లు పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. కేసీఆర్ గారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది ముఖ్యమంత్రి కాకముందు. అక్కడ మొత్తం రోగులకు సంబంధించిన అటెండెంట్స్ అందరూ రోడ్డు మీద నించుని ఉంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద. అది చూసిన తర్వాత ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టేటప్పుడు కేసీఆర్ గారు ఆ వచ్చిపోయే అటెండెంట్స్ కోసం కూడా ఒక ధర్మశాల కట్టాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కట్టారు. ఇవాళ 200 మంది అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా పూర్తి ఆధునికంగా 200 పడకలతో వారి కోసం కూడా ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది. కానీ ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి కావాలని గుంజి ఇప్పటికీ మొత్తానికి సనత్ నగర్ ఈ షేప్కి వచ్చింది. 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, 300 ICU బెడ్స్ ఉన్నాయి. అట్లాగే బ్రహ్మాండమైన క్యాత్ ల్యాబ్స్, బ్రహ్మాండమైన రేడియాలజీ, MRI, CT, ఎక్స్రేలు, అన్ని రకాల మరి వెసులుబాట్లు ఇక్కడ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. VIPలు కూడా మరి వాళ్ళ కోసం కూడా అవసరమైతే దాదాపు 30 షూట్లు, అంటే రేపటి రోజున ఎవరైనా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటామంటే వారి కోసం కూడా VIP సూట్లు కూడా ఇక్కడ 30 సూట్లు పెట్టడం జరిగింది. డయాలసిస్ విభాగం ఉంది కిడ్నీ సంబంధించిన వ్యాధులకు. అట్లాగే ఇంకా ముఖ్యంగా పరిశోధనలు జరగాలి. టిమ్స్ అంటే కేవలం వైద్య సేవలే కాదు, ఎయిమ్స్ తరహాలో పరిశోధనలు కూడా జరగాలి. భారతదేశంలో ఉంటే అత్యాధునికమైన వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరపాలని చెప్పి ఒక అకాడమిక్ బ్లాక్, రీసెర్చ్ బ్లాక్, వాటితో పాటు మరి 300 కెపాసిటీ కలిగిన ఒక ఆడిటోరియం కూడా నిర్మాణం చేయడం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో 1000 కార్లు పట్టే విధంగా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత సంతోషం అనిపించింది అంటే, ఒక రాజభవనాన్ని తలపించే విధంగా, ఒక రాజప్రసాదాన్ని తలపించే విధంగా ఒక అపురూపమైన నిర్మాణం.